ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతదేహాన్ని అప్పగించడంపై సందిగ్ధత నెలకొంది. మొదటగా కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామని సమాచారం అందించారు పోలీసులు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్లిన వారిని మధ్యలోనే అడ్డుకుని వెనక్కి తిరిగి పంపేశారు. దీంతో తమ కుమారుని మృతదేహాన్ని అందించాలని నంబాల తల్లి భారతి హైకోర్టును ఆశ్రయించనున్నారు. వాళ్ళ మృతదేహాన్ని అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు ఆయన తల్లి నంబాల భారతి. నారాయణపూర్ ఆసుపత్రిలో నంబాల కేశవరావు ప్రస్తుతం మృతదేహం ఉంది. మొదట మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. సో మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్న కుటుంబ సభ్యులను మధ్యలోనే పోలీసులు ఆపి వెనక్కి పంపేసిన నేపథ్యం. ప్రస్తుతం నంబాల మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఆయన తల్లి భారతి కోర్టును ఆశ్రయించనున్నారు. నంబాల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపేసిన నేపథ్యంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించాలి అంటూ నంబాల తల్లి భారతి హైకోర్టును ఆశ్రయించనున్నారు.